అందరికీ నమస్కారం. అంతా బాగున్నారా? వినబడుతుందా? వినబడతలేదా? గౌరవనీయులు పెద్దలు, మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి 11 డిసెంబర్ నాడు కాబోయే కూకట్పల్లి శాసనసభ్యులు అన్న మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ సోదరులు నరసింహ యాదవ్ గారు, గౌరవనీయులు నగర మేయర్ సోదరులు పొంతు రామ్మోహన్ గారు, ఈ కార్యక్రమంకి మేము దాదాపుగా 3 గంటలు ఆలస్యంగా వచ్చిన చాలా ఓపికగా ఉన్న మా అక్క చెల్లెలందరికీ, మా అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. సోదరులు నరేందర్ గౌడ్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అంతా క్షేమమేనా? బోయినపల్లిలో అంత మంచిదేనా? మరి ఏంటి డల్లున్నారు? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదా? కారు గుర్తు కోటేశ్వర్లు ఒక్కసారి చేయలేవటండి. ఆ బిల్డింగ్ మీద ఉన్న సంగతి ఏంది? ఇటు లేవటరా? చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, పిడికిలే. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మీ అందరికి కూడా ఈరోజు ఎన్నికలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలుసు. డిసెంబర్ 7వ తారీఖు నాడు శాసనసభకు ఎన్నికలు జరుగుతా ఉన్న విషయం మీ అందరికి తెలిసిన విషయమే. ఈరోజు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 4.5 సంవత్సరాలుగా ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. కృష్ణారావు గారు మీ అభ్యర్థిగా, కేసీఆర్ గారు పంపించిన అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరినీ నేను ఆలోచించమని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ల కిందట తెలంగాణ ఏర్పడక ముందు ఎన్నో రకాల అనుమానాలు, ఎన్నో రకాల అపోహలు, ఎన్నో రకాల దుష్ప్రచారాలు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ మీద జరిగినాయి. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఒకరు, తెలంగాణ వస్తే హిందూ ముస్లిం పంచాయతీ అవుతుందని ఇంకొకరు, తెలంగాణ వస్తే ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అవుతాయి, ఇక్కడ ఉండే సీమాంధ్ర సోదరుల మీద దాడులు జరుగుతాయని కొందరు. రకరకాల ప్రచారాలు, రకరకాలుగా ఆనాడు బదనాం చేసే ప్రయత్నం జరిగింది. మీ అందరినీ ఒక్కసారి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 4.5 ఏళ్లలో తెలంగాణ ముందుకు పోయిందా, బాగుపడిందా, లేదా వెనక్కి పోయిందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. 24 గంటల కరెంటు ఈరోజు హైదరాబాద్ మహానగరంలో వస్తా ఉన్నది అంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలలకే హైదరాబాద్ లోని అపార్ట్మెంట్లలో ఉండే మా అన్నదమ్ములు, చిన్న చిన్న జ్యూస్ సెంటర్లు నడుపుకునే మా అన్నదమ్ములు, జిరాక్స్ సెంటర్లు నడుపుకునే అన్నదమ్ములు, మీకు ఇన్వర్టర్లు, జనరేటర్లు ఏవి అవసరం లేకుండా నాణ్యమైన 24 గంటల కరెంటు వస్తున్నది అంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క సమర్థత కాదా? మీరు ఆలోచించండి చెప్పి నేను కోరుతా ఉన్నా. 2,000 కోట్ల రూపాయలతో మీ కూకట్పల్లి నియోజకవర్గం కానీ, అల్వాల్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఉప్పల్ కానీ, రాజేంద్ర నగర్ కానీ, శేర్లింగంపల్లి కానీ, శివారు మున్సిపాలిటీలుగా ఉండే ఈ ప్రాంతాలన్నీ, బోయిన్పల్లి కానీ ప్రాంతాలన్నింటిలో 2,000 కోట్ల రూపాయలతో మంచినీళ్ళ కార్యక్రమాన్ని చేసుకున్నాం. 35 లక్షల మందికి మంచినీరు ఇచ్చుకునే ప్రయత్నం చేసుకున్నాం. అదే రకంగా నేను చిన్నప్పుడు కరీంనగర్లో పుట్టిన, హైదరాబాద్లో చదువుకున్నా. ఇక్కడే హ్యాబిట్స్ లో గ్రామర్ స్కూల్లో చదువుకున్నా. ఆ స్కూల్లో నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కు పోయేటప్పుడు హైదరాబాద్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వారం నుంచి 10 రోజులు కర్ఫ్యూ ఉండేది. ఎట్టి పరిస్థితుల్లో ఉండేది. ఏదో ఒక పంచాయతీ, ఏదో ఒక గొడవ, ఖచ్చితంగా కర్ఫ్యూ పెట్టే పరిస్థితి. కానీ ఈరోజు మీరు ఆలోచించండి చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ 4.5 ఏళ్లలో ఎక్కడన్నా 4 రోజులు కాదు, 4 గంటలు కాదు, 4 నిమిషాలు కూడా కర్ఫ్యూ పెట్టే పరిస్థితి వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంత పటిష్టంగా శాంతి భద్రతలు ఉన్నాయి. కరెంటు సరఫరా మెరుగైంది, బ్రహ్మాండంగా మంచినీళ్ళ సరఫరా మెరుగైంది. ఈరోజు పరిశ్రమలు, ముఖ్యంగా ఐటీ రంగంలో పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన కంపెనీలు ఎన్నో ఈరోజు హైదరాబాద్కు క్యూ గట్టి మనను వెతుక్కుంటూ వస్తా ఉన్నాయి. ఎందుకు వస్తా ఉన్నాయి? ఇక్కడ రాజకీయ స్థిరత్వం ఉంది, ఆర్థికంగా స్థిరత్వం ఉంది,
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే అత్యంత వేగంగా 17% చొప్పున అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని చెప్పి భారతదేశమే కాదు ప్రపంచం అంతా చెప్పుకుంటా ఉన్నది. ఈ 4.5 ఏళ్లలో ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలు ఆలోచన చేయాలా. కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, ఒక్కటే సూత్రాన్ని పెట్టుకున్నాం. ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనే సూత్రం పెట్టుకున్నాం. కాబట్టే గతంలో 200 రూపాయల పెన్షన్ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మనం వచ్చిన తర్వాత 200 పెన్షన్ 5 రెట్లు పెంచుకున్నాం, 1000 రూపాయలు చేసుకున్నాం. 500 పెన్షన్ 3 రెట్లు పెంచుకున్నాం, 1500 చేసుకున్నాం. ఈసారి కృష్ణారావు గారు గెలిచి డిసెంబర్ 11 నాడు తిరిగి ఎమ్మెల్యే కాగానే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే 1000 రూపాయల పెన్షన్లు అన్ని కూడా డబల్ అయి 2016 రూపాయలు కాబోతా ఉన్నాయి. 1500 పెన్షన్లన్నీ డబల్ అయి 3016 రూపాయలు కాబోతా ఉన్నాయి. మీ ఓల్డ్ బోయిన్పల్లి డివిజనే కాదు, ఎక్కడ పోయినా మమ్మల్ని అడుగుతూ ఉంటారు, 65 ఏళ్లకు ఎందుకు పెన్షను, 60 ఏళ్లకే నాకు కాళ్ళు నొస్తున్నాయి, చేయిలు నొస్తున్నాయి, నాకు కూడా ఇవ్వచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. మీ బాధ దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు 65 ఏళ్ల నుంచి పెన్షన్ ఇచ్చే వయసును కూడా తగ్గించి 58 ఏళ్లకే చేసుకున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనివల్ల మరొక 7-8 లక్షల మందికి పెన్షన్లు రాబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు. వారి కోసం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉండే 1,00,000 ఉద్యోగాలకు సంబంధించి 87,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం. అందులో 38,000 ఉద్యోగాలు నింపుకున్నాం. ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ లాంటి అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చి అవినీతిని తగ్గించి పారదర్శకత పెంచి అవినీతి లేని, లంచం లేని ఒక వ్యవస్థను తీసుకురావడం వల్ల ఈరోజు 9,000 పైచిలకు కంపెనీలను తెలంగాణకు తీసుకొని రాగలిగాం. దాదాపు 8 లక్షల పైచిలకు ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తెచ్చుకున్నాం. కానీ ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు నింపిన, ప్రైవేట్ ఉద్యోగాలు తెచ్చిన, స్వయం ఉపాధి పథకాల ద్వారా మీకు కొంత లాభం చేసే ప్రయత్నం చేసిన, ఇంకా ఉద్యోగాలు లేని పిల్లలు చాలా మంది ఉన్నారు. వారి కోసం ఈసారి కేసీఆర్ గారు గెలిచి తిరిగి ముఖ్యమంత్రి కాగానే వెంటనే 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని మా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు కూడా నిరుద్యోగ భృతి ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏనాడు చేయని ఆలోచనలు ఎన్నో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, బడికి పోయే పిల్లలకి సన్న బియ్యం పెట్టడం కావచ్చు, నాణ్యమైన గురుకులాల్లో బ్రహ్మాండమైన విద్య, ఒక్కో విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వారిని బ్రహ్మాండంగా చూసుకోవడం కావచ్చు. మా అక్క చెల్లెళ్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి చేయించుకుంటే 12,000 రూపాయలు, 13,000 రూపాయలు అమ్మ ఒడి కార్యక్రమంలో బాగా ఇవ్వడం. బిడ్డ పుడితే ఈరోజు కేసీఆర్ కిట్ ఇచ్చి కృష్ణారావు గారింట్లో మన్మడో మన్మరాలో పుడితే ఏ జాన్సన్ కంపెనీ సబ్బులు, నూనెలు, పౌడర్లు, షాంపూలు వాడతారో అవే ఈరోజు పేదవారికి ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా అని అడుగుతా ఉన్నాను. నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకని పాటలు రాసిండు ఒకప్పుడు. కానీ ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడే ప్రసూతి చేయించుకుంటా అని మా అక్క చెల్లెలు అంటా ఉన్నారంటే ఈ ప్రభుత్వం వైద్య వ్యవస్థ మీద పెంచిన విశ్వాసం కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఇన్ని మంచి పనులు చేసుకుంటూ 24 గంటల కరెంటు చేసుకొని, మంచినీళ్లు బాగు చేసుకొని, మా ముస్లిం మైనారిటీ సోదరులను బాగా చూసుకునే విధంగా వారికి 2,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి పేదవారికి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న ప్రభుత్వం. మీ అందరికీ ఒక అనుమానం ఉంది, అన్ని చెప్తున్నాడు కానీ డబల్ బెడ్రూమ్ ఎందుకు చెప్తలేడు అనుకుంటున్నారు, అంతేనా? ఎందుకు చెప్తలేనంటే మేము డబల్ బెడ్రూమ్లు దగ్గర ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే ప్రస్తుతం 1,00,000 నిర్మాణంలో ఉన్నాయి. ఏప్రిల్ మే కల్లా పూర్తి చేస్తాం. చేసి తప్పకుండా 1,00,000 మందికి అందించే బాధ్యత నాది. రెండవది, ఇదివరకు ఏం చేసినామంటే ఎక్కడ ఖాళీ జాగుంటే అక్కడ కట్టినాం. రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే, కృష్ణారావు గారు మళ్ళీ మీ ఎమ్మెల్యే కాగానే ఎక్కడన్నా పేదవాడికి సొంత జాగా ఉంటే అక్కడనే ఒకవేళ రేకుల షెడ్ ఉన్నా 5 లక్షలు ఇస్తాం, మీరు అక్కడనే కట్టుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఈ ప్రభుత్వం
పేదవాడికి ఎంత చేయాలనో అన్ని చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ₹1 ఖర్చు పెడితే ప్రజల సొమ్ము అందులో 43 పైసలు పేదవారికే ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇన్ని పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేసుకుందాం? కాపాడుకుందామా? కాపాడదామా? కారు గుర్తు కొట్టేసుకుందామా? కేసీఆర్ గారిని గెలిపించుకుందామా? పక్కానా? మీరు గట్టిగా చెప్తే నాకు ధైర్యం వస్తుంది. పక్కానా? కారు గుర్తుకే. ఇంతేనా? మీ బోయినపల్లి దమ్మంతా ఇంతేనా? కారు గుర్తుకే. నాకే వినబడతలేదు, అల్వాల్ దాకా వినబడాలి. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. మరి మనమేమో ఒక్కటి అనుకుంటా ఉన్నాం, పేదవాళ్లకు బాగు చేద్దాం, హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గిద్దాం, ఈ డొక్కు బస్సులు ఏవైతే తిరుగుతున్నాయో ఆ బస్సులు తీసేసి ఆ బస్సుల స్థానంలో 3800 బస్సులున్నాయి హైదరాబాద్ లో, ఆర్టీసీ బస్సులు. ఎలక్ట్రిక్ వాహనాలు పెట్టుకుందాం, మెట్రోని ఇంకా ఎక్కువ దూరం తెచ్చుకుందాం, బ్రహ్మాండంగా మన చెరువులు బాగు చేసుకుందాం. మీ దగ్గర మీ బోయినపల్లి చెరువుకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం, పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదే రకంగా అల్వాల్లో రిజర్వాయర్ కట్టుకున్నాం నీళ్లకు సంబంధించి. అస్మత్పేటలో వినాయక నిమజ్జనానికి మినీ పాండ్ కట్టుకున్నాం, బతుకమ్మకు వినాయక నిమజ్జనానికి మినీ పాండ్ కట్టుకున్నాం. డ్రైనేజీలు, రోడ్లు ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం. మనమేమో ఇటు దిక్కుపోతున్నాం. ఇక కేసీఆర్ గారిని ఎట్లన్నా గద్దె దించాలి అని చెప్పి 4-5 పార్టీలు ఒకటైనవి. మీరు చూస్తున్నారు. అప్పుడెప్పుడో పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఒక పెద్ద మనిషి ఉండే, ఆయన చెప్పిండు, కలికాలంలో మీరు కలలో కూడా ఊహించని విచిత్రాలు జరుగుతాయని చెప్పిండు. ఈరోజు నిజంగానే విచిత్రాలు జరుగుతున్నాయి. పాము, ముంగిస ఒకదాని మీద ఒకటి చేసుకొని తిరుగుతున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశము ఒకళ్ళ కండువా ఒకళ్ళు కప్పుకొని వస్తా ఉన్నారు ఊళ్ళల్లో. ఒక కాంగ్రెస్, తెలుగుదేశం కాదు, 4-5 పార్టీలు 4-5 రంగుల కండువాలు వేసుకొని ఊర్ల మీద పడ్డారు. పాపం మనోళ్ళు ఆగమవుతున్నారు. రాజకీయ పార్టీలేమో ఆగమాగం 4-5 కండువాలు వేసుకొని వాళ్ళు వస్తే ఊళ్ళలో జనమాగమవుతున్నారు. అరే సంక్రాంతి జనవరిలో ఉంది కదా, గంగిరెద్దులు ఇప్పుడెందుకు వస్తున్నాయి, గంగిరెద్దులు ఇప్పుడెందుకు వస్తున్నారని మనోళ్ళు ఆగమవుతా ఉన్నారు. ఆలోచించండి. 4 పార్టీలు ఒక్క టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడానికి, ఎదుర్కోవడానికి 4 కావాలన్నా. అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పినారు, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, గుంపులు గుంపులు ఏమొస్తాయి, గుంపులు గుంపులు ఏమొస్తాయి, ఏమొస్తాయి? నాకు వినబడతలేదు, నేనైతే అనలేదు. కేసులు అయితే పోలీసు వాళ్ళు మీ మీద కేసులు పెడతారు, నా మీద అయితే పెడతారు. ఒక్క మాట ఆలోచన చేయండి. ఈరోజు ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకు పోతుంటే కేసీఆర్ ను గద్దె దించేందుకు ఏ స్థాయి కన్నా దిగజారేటట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆఖరికి మీరు గట్టిగా అడిగితే ఆకాశంలో ఉండే చందమామను కూడా తీసుకొచ్చి, ఉన్నాడా చందమామ? కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకపోయినట్టు చూసుకోండి. ఆకాశంలో ఉండే చందమామను కూడా తీసుకొచ్చి మీ బోయినపల్లి చౌరస్తాలనే కట్టేస్తామన్నట్టున్నారు. నిన్నయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, మీ ఇంటి కిరాయి కూడా ఆయనే కడతాడు. అడిగాయి ఎవరిని అడిగిరా ఇంటి కిరాయి కట్టమని? ఒక్క మాట మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఓట్ల కోసం ఎంతకన్నా దిగజారాలని డిసైడ్ అయిపోయినారు వాళ్ళు. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గతంలో మన ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నం చేసిన నాయకుడు 50 లక్షల రూపాయలు వాళ్ళ ఎమ్మెల్యేకి ఇచ్చి అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా కెమెరాల ముందు బుక్ అయిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మన ప్రభుత్వాన్ని ఆనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూలగొట్టి తెలంగాణ ఒక విఫల ప్రయోగం, ఈ రాష్ట్రం ఇచ్చి మీరు తప్పు చేసిండ్రు అని దేశం ముందు ఒక బదనాం చేయబోయే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన ఇక్కడ అభ్యర్థిని పెట్టిండు. ఎవరని పెట్టిండు? నందమూరి సుహాసిని గారు. ఒక్క మాట మీరు ఆలోచించండి. హరికృష్ణ గారు ఆయన చనిపోయినప్పుడు రోడ్ యాక్సిడెంట్ లో ఎట్లా ప్రవర్తించినాం మనం? ఆనాడు ఆయన నల్లగొండలో చనిపోతే నల్లగొండ నుంచి గౌరవప్రదంగా హైదరాబాద్ దాకా ఆయన భౌతిక కాయాన్ని తీసుకొని వచ్చి ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపించి అన్ని రకాలుగా గౌరవించింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. మనసున్నోళ్ళు ఎవరైనా చేస్తారు.
జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే మనం ఖండించినాం, బాధపడ్డాం. ఎందుకంటే ఎవరైనా మనుషులమే, ఎవరికైనా నష్టం జరిగేది ఏది కూడా కావాలని కోరుకోం. కానీ వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు హరికృష్ణ గారి మీద ఉండే సానుభూతిని వాడుకోవడానికి నందమూరి సుహాసిని గారిని ఇక్కడ ప్రవేశపెట్టినాడు. మీరు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. నిజంగానే నందమూరి కుటుంబం మీద నీకు ప్రేమ ఉంటే, ఎన్టీఆర్ మన్మరాల మీద నీకు ప్రేమ ఉంటే, హరికృష్ణ కూతురు గారి మీద నీకు ప్రేమ ఉంటే ఎందుకు నువ్వు ఆంధ్రాలో తీసుకొని పోయి అక్కడ డైరెక్ట్ గా మంత్రి చేయలేదు? నీ కొడుకులు చేసుకున్నావు కదా మంత్రి, ఎమ్మెల్యే కాకముందే తీసుకుపోయి లోకేష్ మంత్రి చేసుకోలే ఆంధ్రాలో. అట్లా ఆమెను కూడా చేయొచ్చు కదా. ఇక్కడ ఎందుకు పోటీ పెట్టాలి? లోకేష్ ఎందుకు దించదు? ఇక్కడ దించాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇక్కడ కంపల్సరీ ఓడిపోతారని తెలుసు. ఓడగొట్టాలి ఆ నందమూరి కుటుంబాన్ని, భవిష్యత్తులో లోకేష్ అడ్డం రాకుండా చేయాలి. ఈ కుట్రవన్నీ ఈరోజు పాపం ఆ అమాయకురాలు ఇక్కడ దిప్తా ఉన్నాడు. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, నిజంగానే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఏమైనా పని ఉందా? ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారు వాళ్ళు? 12-13 సీట్లు పోటీ చేస్తున్నారు. మరి 12-13 సీట్లలో పోటీ చేసి మీరు సాధించేదేంది? అసలు తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకి ఏం పని? బేగానా షాదీమే అబ్దుల్లా దివానా అని ఏం పని ఆయన? ఈడ నువ్వు గెలిచేది లేదు, పెట్టేది లేదు, నీతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊది కాలది, పీరి లేవది. ఎందుకు ఇక్కడికి వచ్చి మన మధ్యన చిచ్చు పెట్టుడు ఎందుకు? కులము, మతము, ప్రాంతము ఇవేవి చూడకుండా బ్రహ్మాండంగా మనం పరిపాలన చేసినాం. ఈ 4.5 ఏళ్ళు ఎక్కడా అట్లాంటి ఆలోచన చేయలే. కానీ ఆయన వచ్చి ఇప్పుడు చెప్తా ఉన్నాడు, నేనే హైదరాబాద్ కట్టినా అంటాడు. ఏం చెప్పాలి? నేనే హైదరాబాద్ కట్టినా అంటే మొన్న మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో పాపం ఇట్లనే ఆంధ్రాలో ఒక పిచ్చాసుపత్రికి పోయిండట. పిచ్చాసుపత్రికి పోయి ఆడ పిచ్చోళ్ళతో కొద్దిసేపు మాట్లాడినాడు. మాట్లాడుకుంటా ఏమన్నాడట అంటే, అక్కడ ఎవరో పెద్ద మనిషి ఉంటే కొద్దిసేపు ఆగరాదా, ఎందుకు అంత ఆగబెట్టు కొద్దిగా ఆగబట్టుకోరాను, నీ కోపం కొద్దిగా మంచి ఆగబట్టుకొని December 7 దాకా ఆగబట్టు. నేను అనేది ఏంటంటే, పిచ్చాసుపత్రికి పోయి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. మాట్లాడుతుంటే ఒక పిచ్చాయన అన్నాడట, వైజాగ్లో సముద్రాన్ని నేనే తీసుకొచ్చిన అన్నాడట. అంటే అట్లనా అన్నాడట చంద్రబాబు. అన్నాక కొద్దిగా ముంగట్టుకోగానే చంద్రబాబును ఇంకో పిచ్చాయని అడిగిండట, నువ్వేం చేసినావు అన్నాడట. హైదరాబాద్ను నేనే కట్టినా అన్నాడట. అయితే ఆయన చెప్పిండట, ఏం కాదు మందులు వాడు, నీకు కూడా కమ్మ అవుతుంది, నేను కూడా కొత్తగా వచ్చినప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా చెప్పిండట. 430 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్, కులీ కుతుబ్ షాహీ కట్టిన ముగ్గు పోసిన హైదరాబాద్ ఇవాళ చంద్రబాబు నాయుడుకు 70 ఏళ్ళు. ఆయన వచ్చి నేను కట్టినా అంటే మరి కుతుబ్ షాహీ ఏం చేసుకోవాలి? కులీ కుతుబ్ షాహీ ఊరి పోసుకుంటాడు ఆయన తెలిస్తే. అంటే ఈ రకమైన మాటలు మాట్లాడి మళ్ళా ఆగమాగం చేస్తాడు, మనకు చిచ్చు పెట్టేందుకు కొత్తగా వస్తా ఉన్నాడు. సరే ఆగబట్టుడు పోయి ఆయన ఏడ దొరికినవా ఆయన నాకు చెవుల జోరిగలక ఈయన కూడా దొరికిన నాకు ఇలా తెలంగాణలో చంద్రబాబు దొరికినట్టు ఈయన నా చెవులో దొరికిన. ఒక్క మాట దయచేసి మిమ్మల్ని కొడతా ఉన్నాం, ఏ పంచాయతీ లేకుండా 4.5 ఏళ్ళు ఉన్నాం, కొత్త పంచాయతీలు అవసరమా? మనకి ఈరోజు ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేదు, అందరినీ ఒక లెక్కనే చూసుకున్నాం. మరి ఇవాళ వచ్చి తెలంగాణలో వచ్చి మనకు పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబును ఏం చేద్దాం? ఓడిద్దామా? ఓడిద్దామంటే ఒక్కసారి చేయలేవట్టు, ఇక మళ్ళీ ఒక్కసారి చూస్తున్నాం. थैंक यू, जय तेलंगाना। हमारे भाइयों से इस जलसे में शामिल हमारे भाइयों से बहनों से आप तमाम लोगों से मैं गुजारिश करता हूं, पिछले 4.5 सालों में किस कदर केसीआर साहब ने आपकी खिदमत की, इस हुकूमत ने आपकी खिदमत की, आप ही की आंखों के सामने। केसीआर साहब ने कभी भी किसी इंसान को मजहब के जरिए, मजहब के नाम से अलग करके नहीं देखा। केसीआर साहब एक ही बात में विश्वास रखते हैं, एक ही बात में यकीन रखते हैं। कभी मोइनुद्दीन मखदूम ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो चलो सारे जमाने को साथ लेके चलो। इस बात में केसीआर साहब विश्वास रखते हैं। अगर आज हमारे गरीब मुसलमान भाई को रमजान के वक्त तोहफा दिया जाता है, गरीब हिंदू भाई को दशहरे का वक्त तोहफा दिया जाता है, और गरीब ईसाई को आज क्रिसमस के वक्त तोहफा दिया जाता है। केसीआर साहब की हुकूमत ने आज इस पूरे मुल्क में, पूरे हिंदुस्तान में आज पहली बार 2000 करोड़ बजट हमारे माइनॉरिटी वेलफेयर के लिए लगाने वाली पहली ऐसी रियासत है। इससे पहले कांग्रेस के दौर में 200 से ज्यादा कभी बजट नहीं था माइनॉरिटी वेलफेयर के लिए। और आप एक और बात सोचिए, आज केसीआर साहब आपकी आज की फिक्र नहीं कर रहे हैं, कल की फिक्र कर रहे हैं। हमारी फिक्र अगली इलेक्शन की नहीं है, हमारी फिक्र
अगली जनरेशन की है। इसलिए आपके बच्चों की, आपके बच्चियों की फिक्र करते हुए उन्होंने ये तय किया कि तालीम से आपको ताकत मिलती है। इसलिए 206 रेसिडेंशियल स्कूल आज टिम्ब्रिस के जरिए हमारे गरीब मुसलमान बच्चों को, बच्चियों को आज जिसमें 60,000 बच्चों को पढ़ा लिखाया जा रहा है, उनमें उनको पूरी तरह से अच्छे तालीम दिया जा रहा है। तालीम से ताकत मिलेगी, काबिलियत बढ़ेगी, और जब काबिलियत बढ़ेगी दुनिया में कहीं भी जाके हम लोग जी सकते हैं, एक बेहतर जिंदगी हम पा सकते हैं। केसीआर साहब का यह मंशा है। भाइयों, मैं एक और बात आपको सोचने के लिए गुजारिश करता हूं। पिछले 4.5 सालों में जो गंगा जमुना तहजीब जिसकी तारीफ महात्मा गांधी ने 1920 में किया था, उस गंगा जमुना तहजीब को, यहाँ की भाईचारे को, यहाँ की अमन को बरकरार रखने की, महफूज रखने की हर कोशिश केसीआर साहब ने की। इसीलिए 4 सेकंड भी कर्फ्यू लगाने की जरूरत यहाँ पे हैदराबाद में, तेलंगाना में कहीं भी नहीं पड़ी। आज मैं आप सबसे गुजारिश करता हूं, केसीआर साहब को आपके दुआ से अगर एक और मौका आप देंगे, आप सबको मुतमईन करना हमारी जिम्मेदारी है। ये चंद लफ्ज आपके सामने रखते हुए మీ అందరికీ ఆఖరికి చేసే విజ్ఞప్తి ఒకటే, 7 తారీఖు అంటే ఇంకా 10 రోజులు ఉన్నది। ఈ 10 రోజుల్లో దయచేసి ఎంతో మంది వస్తారు, ఎన్నో చెప్తారు, కానీ మీ అనుభవంలో ఉన్న చూడండి, మీ అనుభవంలో కేసీఆర్ ప్రభుత్వం బాగా చేసిందా, బాగా చేయలేదా ఆలోచించి మన గౌరవనీయులు మీ ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారావు గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి కారులో శాసనసభకు పంపండి। ఆయన గుర్తేది కారేనా? ఆయన సైకిల్ దిగిండు, కారు ఎక్కిండు తెలుసు కదా, మళ్ళీ మర్చిపోయారు ఆయన। కారు పక్కన ఆఖరికి నేను ఒకటే మాట చెప్తా, కారు జోరుగా పోతున్నది, పేదవాళ్లను, గరీబ్ వాళ్ళందరినీ తీసుకొని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా నడుపుతా ఉన్నారు। అందుకే కారు ఆగొద్దు, డ్రైవరు మారొద్దు, కారు ఆగొద్దు, బస్ కాఫీ। చలో, జై తెలంగాణ, గుడ్ నైట్।